ఇది చివరి వరకు చూడండి, చాలా ముఖ్యమైన విషయం ఒకటి చివరిలో వస్తుంది. ఈ మధ్య యుద్ధాలు బాగా జరుగుతున్నప్పటి నుంచి మనకి ఒక రెండు పదాలు బాగా ఎక్కువ వినిపిస్తున్నాయి. ఒకటి బ్యాలిస్టిక్ మిసైల్, ఒకటి క్రూజ్ మిసైల్. ఈ రెండింటి తేడా ఏంటంటే, బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఏంటంటే చాలా వేగంగా, కొన్ని కొన్ని సందర్భాల్లో 20-25 వేల కిలోమీటర్ల వేగం కూడా, అంటే గంటకి ప్రయాణించగలవు. చాలా దూరం, అంటే 5,000, 6,000, 10,000 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణించగలవు బ్యాలిస్టిక్ మిసైల్స్. కాకపోతే సమస్య ఏంటంటే, ఇవి మనం ఎక్కడ కావాలంటే అక్కడ వీటితో దాడి చేయలేం. అంటే ఉదాహరణకి మనం ఆ, ఆ, ఒక ఒక ఊరు మొత్తాన్ని ధ్వంసం చేయాలి అనుకుంటే పర్లేదు, కానీ ఒక ప్రత్యేకంగా ఒక స్థానాన్ని, అంటే ఒక ఎయిర్ బేస్నో లేకపోతే ఒక మిలిటరీ బేస్నో అలాంటి వాటిని కొట్టాలంటే బ్యాలిస్టిక్ మిసైల్స్ కుదరవు. ఎందుకంటే యాక్యురేట్గా అంత గైడెడ్ మిసైల్స్ కావాలి. కానీ క్రూజ్ మిసైల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వేగం కొంచెం తక్కువ ఉంటుంది, అంత దూరం ప్రయాణించవు, కానీ చాలా ఖచ్చితంగా దాడి చేస్తాయి. అందుకే బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్. మొన్న మనం పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద మనం దాడి చేసినప్పుడు వాళ్ళ రన్వేల్ని కూడా కొట్టాం, కొన్ని రాడార్ సెంటర్స్ని కొట్టాం. అంటే అవి చాలా చిన్నవి, కొన్ని మీటర్ల యాక్యురసీతో కొడితే కానీ అలా మనం దాడి చేయడం కుదరదు అనమాట. ఇవి క్రూజ్ మిసైల్స్. అయితే అంతర్జాతీయంగా ఒక అన్రిటన్ లా ఉంది. ఏంటంటే, ఒక అణ్వాయుధం కలిగిన దేశం ఏది కూడా బ్యాలిస్టిక్ మిసైల్ని ఇంకొక దేశం మీదకి ప్రయోగించకూడదు. ప్రయోగిస్తే అది వాళ్ళు అణ్వాయుధాన్ని ప్రయోగిస్తున్నట్టు లెక్క. ఎందుకంటే అణ్వాయుధం ప్రయోగించినప్పుడు ఖచ్చితంగా ఇక్కడే పడాలని ఏం లేదు. ఉదాహరణకి మనం కరాచీ లో ఉన్న వాళ్ళ మొత్తం ఈ నావికాదళం మొత్తాన్ని మనం నాశనం చేయాలనుకున్నాం అనుకోండి, కరెక్ట్గా వెళ్ళి అక్కడే పడాల్సిన అవసరం లేదు. అణ్వాయుధంతో దాడి చేస్తారు, అక్కడి నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అవతల పడ్డ కొంపలేము, మనకు మొత్తం ధ్వంసం అయిపోతుంది. కానీ క్రూజ్ మిసైల్ అలా కుదరదు. కానీ పాకిస్తాన్ ఏం చేసిందంటే, ఈ లక్ష్మణ రేఖను మన దాటింది. వీళ్ళు ఏం చేశారంటే, ఒక 2 ఫతే మిసైల్స్, అంటే ఇవి బ్యాలిస్టిక్ మిసైల్స్, వీటితో మన మీద ప్రయోగించారు. అందుకే మనం ఆ స్థాయిలో విరుచుకుపడింది. ఏం చేశారు, మనం చాలా ఎయిర్ బేసెస్ని, ఆల్మోస్ట్ అన్ని ఎయిర్ బేసెస్ని ధ్వంసం చేసాం. రెండోది మనం చేసింది ఏంటంటే, నూర్ ఖాన్ అని ఒక ఎయిర్ బేస్ ఉంది. అక్కడ ఏంటంటే న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ఉంటుంది. న్యూక్లియర్ కమాండ్ సెంటర్ అంటే ఎలాంటిదంటే, ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో ఉన్న స్విచ్లన్నింటినీ మనం ఆపేయాలి, అంటే లైట్ వెలగకుండా చేయాలి. అంటే బయట నుంచి వెళ్తున్న తర్వాత మొత్తం చీకటి చేయాలి. అంటే ఏం చేయాలి, ప్రతి స్విచ్ ఆపాలి, అలాగే తర్వాత ప్రతి లైటు పగలగొట్టేయాలి. ఇంకొక మార్గం ఏంటంటే, మెయిన్ ఆపేయచ్చు, లేకపోతే మెయిన్ ధ్వంసం చేసేయచ్చు. ఈ న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ఎలాంటిదంటే, ఈ మెయిన్ లాంటిది, దాన్నే ధ్వంసం చేస్తాం. పైగా దాంతోపాటు ఆ న్యూక్లియర్ కమాండ్ సెంటర్ని, లేకపోతే అణుశాస్త్రవేత్తలు ఇలాంటి వాళ్ళని ఒక 30 నుంచి 50 మంది కూడా ఆ దాడిలో చనిపోయారని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళు న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం ఏమైనా చేసుకోగలరేమో, కానీ ఆ మనుషులు లాంటి తీసుకొస్తారు. అందుకనే ఇప్పుడు ఆస్ట్రేలియన్ వార్ వార్ రీసెర్చర్ ఒక అతను ఉన్నాడు అనమాట. అతను ఏంటంటే, మనం బాలాకోట్లో చేసిన దాడులను కూడా అతను నిర్ధారించలేదు, జరుగుండొచ్చు జరుగుండకపోవచ్చు అన్నాడు. అతనే మన వైపు మన